సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రియ తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని ప్రార్థన చేసుకున్నారా? అవును, నిన్నటి దినం మిమ్మల్ని అడుగుతానని చెప్పే కదా. గడిచిన రాత్రి ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరిగింది? కుటుంబ ప్రార్థన చేసుకున్న బిడ్డలందరూ, గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకున్న బిడ్డలందరూ కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీ కుటుంబ ప్రార్థన జీవితాన్ని గూర్చి అనేకులు చదువుకొని ఇన్స్పైర్ అవ్వాలి. మేము మా కుటుంబాల్లో కుటుంబ ఆరాధన చేసుకోవాలి, కుటుంబ సమేతంగా దేవుని సముఖంలో కనపడాలి అనే ఆరాటం అనేకుల గుండెల్లో పుట్టినట్లుగా కుటుంబ ప్రార్థన చేసుకున్న ప్రతి బిడ్డ తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు బుధవారం కదా, సాయంకాలం 7 గంటలకి లైవ్ అందించబడుతుంది. రాజ్పేట ఎల్లారెడ్డి మన బ్రాంచ్ మందిరాల నుండి గోపాలపేట అనే స్థలంలో సెమీ క్రిస్టమస్ వేడుకలు. తప్పకుండా వీక్షించండి, ఆశీర్వదించబడండి. రేపు ఎల్లుండి మేము గోవా పట్టణానికి వస్తున్నాం. ఆశీర్వాదకరంగా జరిగేటట్లు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మంచిది, ఈ దినం ఒక ప్రత్యేకమైన సందేశం నా హృదయపు లోతుల్లో నుండి ఈ సంవత్సరాంతపు దినాల్లో మనందరికీ హెచ్చరిక, దిద్దుబాటును కలుగు చేసే కొన్ని అనుభవాలు, కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నేను గత వారం బొబ్బిలి పట్టణానికి సువార్త కోట నిమిత్తం నేను, మన ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారు ఇచ్చాం. 2 దినాలు బహుదీవెనకరంగా ప్రభు జరిగించారు. కొన్ని వేల మంది ప్రజలు ఆ మీటింగ్కి వచ్చారు. ఆ ప్రాంతంలో ఉండే సేవకులందరూ బహుగా సహకరించారు. వారందరికీ మా శుభాలు, హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. బొబ్బిలి ప్రాంతానికి సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలను చూసి, ఆ ప్రాంతాల్లో జరిగిన కొన్ని చారిత్రాత్మక సంఘటనలు విన్నప్పుడు ఒక దైవజనునిగా నా హృదయం కదిలిపోయింది. కొన్ని స్థలాలు దర్శించినప్పుడు ఆ స్థలాలు, ఆ ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు, పూర్వపు చరిత్ర వారు చెప్తూ ఉంటే హృదయం తల్లడిల్లిపోయింది. ఏడవలేదనే కానీ దానికంటే హృదయ భారంతో, కన్నీళ్లతో, హృదయపు కన్నీళ్లతో ఆ స్థలంలో నుంచి నేను రావటం జరిగింది. ఇంతగా కదిలించిన సంఘటనలు ఏంటన్నా అని అంటారా? చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో బొబ్బిలి యుద్ధం అని చదువుకున్నాం కదా, పల్నాటి యుద్ధం. వీటిని గూర్చి చదువుకున్నదే కానీ మనం విన్నదే కానీ కళ్ళతో చూసింది కాదు కదా. ఆ ప్రాంతాలు కళ్ళతో చూడలేదు కదా. ఇది ప్రభు కృప. ఆ ప్రాంతాలు కళ్ళతో చూడటానికి దేవుడు కృప చూపించాడు. బొబ్బిలి యుద్ధం అది మనకు నేర్పే కన్నీటి పాఠం ఈ సంవత్సరాంతపు దినాల్లో మీతో పంచుకోవాలని నేను అనుకోవట్లా. ఆత్మదేవుడు నా హృదయాన్ని ప్రేరేపించి మీతో పంచుకోమని ఈ సందేశం నా గుండెల్లో పెట్టారు. అసలు బొబ్బిలి, ఆ యుద్ధం ఏంటి, వాటి పూర్వపు చరిత్ర టక 4 మాటల్లో చెప్తాను. బొబ్బిలి, విజయనగరం ఈ 2 ఇరుగు పొరుగు రాజ్యాలు. ఇప్పట్లో మన ఆంధ్ర, తెలంగాణ, మన తెలంగాణ, ఆంధ్ర ఎలా ఇరుగు పొరుగు రాష్ట్రాలు,
ఆ రోజుల్లో విజయనగరం, బొబ్బిలి ఇరుగు పొరుగు రాజ్యాలు. విజయనగరం ప్రాంతాన్ని విజయనగరం రాజులు పరిపాలన చేస్తూ ఉండేవారు. వారు క్షత్రియులు, రాజులు. బొబ్బిలి ప్రాంతాన్ని వెలమరాజులు పరిపాలన చేస్తూ ఉండేవారు. అయితే వారికి చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న వివాదాలు ఉండేవట. వివాదాల్లో మొదటిది నీళ్ళ దగ్గర వివాదం ఉండేదట. ఎవరెవరికి? బొబ్బిలి రాజులకి, విజయనగరం రాజులకి. రాజులు సైతం నీళ్ళ కోసం కొట్లాడుకున్నారు. ఆ కంపారిజన్ నేను చేయలేను గానీ, చిన్నప్పుడు పల్లెటూళ్ళలో వాటర్ ట్యాంకర్ దగ్గర ఇక తెలుసు కదా మీకు. అక్కోళ్ళు బెందులు తీసుకొని వీళ్ళు కూడా నీళ్ళ దగ్గరే వాళ్ళ యుద్ధం స్టార్ట్ అయిందంట. కొంచెం బాధ అనిపించింది. దినాలు అట్లా సాగుతూ ఉన్నాయి. వీళ్ళ మధ్య అప్పుడప్పుడు పోటీలు జరుగుతూ ఉండేవట. ఎవరెవరికి? బొబ్బిలి రాజులకి, విజయనగరం రాజులకి. ఈ పోటీలు జరిగేటప్పుడు బొబ్బిలి రాజులదే కాస్త పైచేయిగా ఉండేదట. ఆ పోటీలంటే కుస్తీ పోటీలు గాని, మల్ల యుద్ధం గాని, కోడి పందాలు గాని ఇలాంటివి జరిగినప్పుడు బొబ్బిలి రాజులదే పైచేయిగా ఉండేది. అరే! వాడెప్పుడు మా మీద గెలుస్తున్నాడే అని ఒకింత అసహనం. రెండవది, ఎప్పుడైనా చిన్నపాటి యుద్ధాలు జరిగితే బొబ్బిలి రాజులదే పైచేయిగా ఉండేదట. ఈ ఓటమిని, అపజయాన్ని భరించలేని విజయనగరం రాజులు ఎలాగైనా వీళ్ళని ఓడించాలి. ఓడించాలంటే ఏం చేయాలి? ఎలా చేస్తే మనం ఓడించగలుగుతాం? ఇది అసంభవంలాగా కనపడుతుందే అని అనుకుంటూ ఉండేవాళ్ళు. దానికి కలిగిన కారణాల్లో ఒక కారణం ఏంటంటే, బొబ్బిలి రాజ్యానికి సపోర్ట్‌గా ఆ రోజుల్లో రాజాం సర్దార్ అదే తాండ్ర పాపారాయుడు అని అంటారు చూసారా? వినుంటారు. తాండ్ర పాపారాయుడు. వీళ్ళకి సమీప బంధువు అవుతారట. ఆయన బహుబలశాలి, పరాక్రమవంతుడు, ధీరుడట. అమ్మో! వాళ్ళిద్దరూ కలిసారు. వాళ్ళని మనం ఓడించటం వల్ల కాదు. ఎలా ఓడించాలనే తంత్రం పన్నుతున్న దినాల్లో ఫ్రెంచ్ వారి ఆధిపత్యం మన తెలుగు రాష్ట్రాలు కొన్ని ప్రాంతాల్లో ఉండేది. కాస్త యుక్తిగా ఫ్రెంచి అధికారులను ఆశ్రయించి వాళ్ళకి ఉన్న మాటలు, లేని మాటలు కొన్ని కలిపి చెప్పి బొబ్బిలి రాజుల మీద విరోధంగా మాట్లాడి వీళ్ళను తన ఫేవర్ చేసుకోవాలని ప్రయత్నం చేయటానికి కొంత లంచం కూడా అనే వార్త ఉంది. మొత్తానికి ఫ్రెంచ్ రాజులకి బొబ్బిలి రాజుల మీద అవి ఇవి చెప్పాడట. వాడు పన్ను కట్టడు. మీరంటే లెక్కే లేదు. మిమ్మల్ని ఇట్లా కొన్ని మాటలు చెప్పి వాళ్ళ మనసులు రేపితే మొత్తానికి ఫ్రెంచ్ అధికారిగా ఉన్న బుస్సీ వినుంటారు సోషల్ స్టడీస్‌లో. మొత్తానికి అతన్ని రెచ్చగొట్టి రాజా మీద యుద్ధానికి వెళ్దామని బొబ్బిలి మీద యుద్ధానికి వెళ్దామని సంసిద్ధమయ్యారు. అయితే బొబ్బిలి మీద యుద్ధానికి వెళ్ళాలంటే రాజా మీదుగా వెళ్ళాలి. ఓ ప్రమాదం రాజా మీదుగా వెళ్ళాలంటే తాండ్ర పాపారాయుడు ఉన్నారు. వీళ్ళు యుద్ధానికి వస్తారు అని తెలుసుకున్న తాండ్ర పాపారాయుడు మార్గమధ్యలో కాపుగాశాడు. ఈ బుస్సీ వీరు ఈ తెల్లదొరలు కాస్త కుయుక్తితో రాజా మీదకి వెళ్తే మనం మొదటే యుద్ధం చేయాల్సి వస్తది. సైన్యాన్ని కోల్పోవాల్సి వస్తదని మార్గం మార్చి వింటున్నారా? మార్గాన్ని మార్చి విజయనగరం మీద దాడి చేస్తారు. అది 1757 క్రీస్తు శకం జనవరి 24 తారీఖు బొబ్బిలి పట్టణంలో జరిగిన విషాదకరమైన ఘటన. బొబ్బిలి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ బొబ్బిలి రాజులు వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే ఈ ఫ్రెంచ్ వారి ఫిరంగులకు వాళ్ళ కోట గోడలు కుప్పలాగా కూలిపోయి వేల మంది సైనికులు హతులైపోయారు. కత్తివాతన పడ్డారు.
ఆఖరి క్షణం వరకు బొబ్బిలి రాజులు పోరాడుతూనే వచ్చారట. బాధాకరమైన సంగతి, ఆ భీకరమైన యుద్ధంలో వేల కొలది సైనికులు, లక్షల కొలది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువ శాతం బొబ్బిలి వారికే నష్టం జరిగింది. బొబ్బిలి ప్రజలు, సైనికులు చంపబడి, కత్తివాతన పడి, రక్తం ఏరులాగా ప్రవహించిందట. ఉదయించే సూర్యుడు ఎంత ఎర్రగా ఉంటాడో, బొబ్బిలి పట్టణం ఎర్రచీర కట్టుకున్న పట్టణంలాగా రక్తం సెలయేరులాగా అలా ప్రవహిస్తూ ఉందట. అలాంటి పరిస్థితుల్లో బొబ్బిలి రాజు, ఆయన పేరు మీరు వినుంటారు. విజయనగరపు రాజేమో విజయరామరాజు. బొబ్బిలి పట్టణానికి రాజేమో గోపాలకృష్ణ రంగారావు రాజు. రాజా గోపాలకృష్ణ రంగారావు గారు. ఈ గోపాలకృష్ణ రంగారావు గారు, ఇక మేము ఓడిపోతున్నాం, వీళ్ళను ఓడించడం ఇక మన వల్ల కాదు, తప్పకుండా వీళ్ళ చేతిలో మనం చచ్చిపోతాం, మనల్ని చంపిన తర్వాత మన ఇళ్ళ మీద పడి మన పిల్లలను, భార్యలను దోచుకుని వెళ్ళిపోతారు, మన భార్యలు పరాయి వాడికి దాసులుగా ఉండాల్సి వస్తుందని చెప్పి పిల్లలను, స్త్రీలను, భార్యలను ఇంట్లో పెట్టాట. నిప్పంటించి ఆ ఇంటిని తగలబెట్టేశారట. ఆ ఇంటి లోపట రాణులు, పిల్లలు, స్త్రీలు ఆహాకారాలు చేస్తా సజీవంగా బ్రతికుండగానే అగ్నిమంటల్లో కాలి బూడిదైపోయారట. కొన్ని వేల మంది సైనికులు హతులైపోయారట. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అక్కడ ఒక స్తూపం కనపడుతుంది, ఎత్తైన స్తూపం. బొబ్బిలి యుద్ధం మిగిల్చిన కన్నీటి కథకు స్మారక స్తూపం, జ్ఞాపకార్థ స్తూపం, యుద్ధం మిగిల్చిన విషాద గాథ, రక్తపు ఏర్లు. ఆ రోజుల్లో వారు వాడిన కత్తులు, అదిగో పైన చూస్తున్నారు కదా, అది తాండ్ర పాపారాయుడు గారు వాడిన కత్తెట. తాండ్ర పాపారాయుడు గారు వాడిన కత్తెట. ఆ కాలంలో సైనికులు వాడిన బాకులు, ఈటెలు, బల్యాలు, డాలు చూస్తూ ఉన్నారు కదా. ఫ్రెంచ్ వారు వాడిన తుపాకీలు, ఆ కాలంలో వాడిన తుపాకీలు. ఇవన్నీ విన్న తర్వాత రైట్, ఆ భీకరమైన యుద్ధంలో ఆ ఇల్లు తగలబడి పూర్తిగా కాలి బూడిదైపోయాయి. విజయనగరం రాజుల చేతిలో బొబ్బిలి రాజులు దారుణంగా ఓడిపోయి చంపబడ్డారు. వారిని నేను గెలిచాను అని విజయ గర్వంతో విజయనగరం రాజు విజయరామరాజు విజయ గర్వంతో తిరిగి వెళ్ళాడు. విచిత్రం, తాండ్ర పాపారాయుడు గారు మార్గ మధ్యలో కాచుకొని ఉన్నారు కదా, ఏంటి ఇంకా రాలేదు? 3 రోజుల తర్వాత తెలిసింది దొడ్డిదారిని వెళ్ళి యుద్ధం చేస్తున్నారని. పరుగు పరుగున బొబ్బిలి ప్రాంతానికి వచ్చారు తాండ్ర పాపారాయుడు గారు. ఆ ప్రాంతం అంతా చూశారు. రక్తపు టేరులు, రక్తం గడ్డగట్టిపోయి తన బావ, తన సహోదరి, తన పుట్టింటి వాళ్ళు, రక్త సంబంధికులు అనాథ శవాల్లాగా సమాధి కూడా నోచుకోక శవాలు కుప్పలు కుప్పలుగా, గుట్టలు గుట్టలుగా పడి ఉంటే గుండె కోత తట్టుకోలేక ఉక్రోషంతో విజయరామరాజు బ్రతికొండకూడదని చెప్పి మొత్తానికి అతనున్న స్థలానికి వెళ్ళాడు. నిద్రపోతూ ఉన్నాడు. తాండ్ర పాపారాయుడు అతని గుండెల మీద కూర్చొని కత్తితో కస 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 గుండెల మీద పొడిచి చీల్చి గుండెను బయటికి చంపేశాడట. ఎవరు? తాండ్ర పాపారాయుడు. వాళ్ళని చంపి, అతన్ని చంపి ఇక బయటకు వచ్చి, నా బంధువులందరూ చనిపోయారు, నా బావ చనిపోయాడు, నా వీళ్ళందరూ చనిపోయిన తర్వాత నేను బ్రతికుండి చేసేదేముందని
అతన్ని పొడిచి చంపిన కత్తితో తన్ను తాను పొడుచుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడట తాండ్ర పాపారాయుడు గారు. ఇవన్నీ విన్న తర్వాత యుద్ధం ఏం మిగిల్చింది? కొట్లాటలు ఏం మిగిల్చాయి? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చేస్తాడు యేసు ప్రభువారు అన్న మాట మీరు ఎరుగుదురు కదా. విజయరామరాజు కత్తి పట్టుకున్నాడు. కత్తి పట్టుకున్నవాడు దేంతో చచ్చాడు? కత్తితోనే చచ్చిపోయాడు. ఈ యుద్ధం నేర్పే కొన్ని అనుభవాలు బిడ్డలరా ఈ సంవత్సరాంతపు దినాల్లో మీతో పంచుకోవాలని ఆశపడుతున్న ఆత్మదేవుడు నా హృదయాన్ని రేపుతున్న సంగతి, ఒకవేళ మీ కుటుంబాల్లో యుద్ధాలు, భార్యాభర్తల మధ్యలో మనస్మర్ధలు, అత్తాకోడళ్ళ మధ్యలో అనైక్యత, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో తెలియని ఎడబాటు, మీరు వెళ్తున్న సంఘాల్లో సఖ్యత లేని స్థితిలో ఒకవేళ మీరు బ్రతుకుతూ ఉంటే నా చేతులు జోడించి మీ అన్నగా, మీ ఆత్మీయ తండ్రిగా నా చేతులు జోడించి బ్రతిమలాడుకుంటున్నాను. దూరమైపోయిన మీ బంధుత్వాలు, బాంధవ్యాలు ఈ సంవత్సరాంతపు దినాలలో యేసుక్రీస్తు కృపను బట్టి ఐక్యపరచబడునుగాక. ఆమేన్. ఈ యుద్ధం మనకు నేర్పే విషాదకరమైన ఘటనలు, సంభవాలు. చిన్న గొడవ నీళ్ళ దగ్గర అప్పుడే పరిష్కరించుకుంటే పోయేది కదా. తమ్ముడు చెల్లి వివాదాన్ని గూర్చి సామెతల గ్రంథంలో ఒక మాట రాసి ఉంది. చూడండి ఆ మాట. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. కలహారంభము నీటిగట్టున పుట్టు ఓట, వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టు. కలహ ఆరంభం, భార్యాభర్తల మధ్యలో కలహ ఆరంభం అంటే కలహం ప్రారంభమయ్యే ఆ ప్రారంభ దశ. గట్టున పుట్టు నీటి ఓట. నది ఉంది, ఇరువైపులా గట్టు ఉంటుంది కదా. ఎక్కడో చిన్నపాటి గండిబడి నీరు లీక్ అవుతూ ఉంటుంది. నీరు లీక్ అయిన ఆ ప్రారంభ దినాల్లో ఏం చేస్తారు? ఇసుక బస్తాలు, మట్టి అవి ఇవి తీసుకొచ్చి ఆ చిన్న నీటి ఓట, గట్టును పుట్టినటువంటి మరమ్మతులు చేస్తారు, అరెస్ట్ చేస్తారు. ఆరంభంలో చేయకపోతే ఆ చిన్నది పెరిగి 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 పెద్ద గండి కట్టి ఊర్లు నాశనం అయిపోతాయి, నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతాయి. ఆ మధ్యకాలంలో మన విజయవాడలో ఏం జరిగింది? ఎన్ని వందల మంది చనిపోలేదు, ఎన్ని వేల మంది నిరాశ్రయులు కాలేదు, ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం విజయవాడ ప్రాంతంలో కాలేదు. కారణం ఏంటో తెలుసా? గండి కొట్టింది. అది ప్రారంభంలో నిజంగా తెలిసి ఉంటే అధికారులకు కానీ మనుషులకు కానీ ఏదో ఒకటి మరమ్మతులు చేసి ఉండేవాళ్ళు. తమ్ముడు చెల్లి, మీ భార్యాభర్తల మధ్యలో కానీ కుటుంబంలో కానీ గొడవలు పెంచుకుంటూ వెళ్ళకండి. ఎప్పుడైనా కలహం ప్రారంభమవుతూ ఉంటే, అమ్మో ఈయనేదో కాస్త కోపంగా ఉన్నట్టున్నాడు, కొంచెం ముఖం చాటేద్దాం. భార్య ఏదో కాస్త కోపంగా ఉన్నట్లుంది, ఒక 5 నిమిషాలు మౌనంగా ఉందాం. కుటుంబంలోనైనా, అన్నదమ్ముల మధ్యలోనైనా, సంఘంలోనైనా, తోబుట్టువుల మధ్యలోనైనా అయ్యా కలహమొద్దు. ఇప్పుడు అతడు గెలుస్తున్నాడు పోటీలో. అతని గెలుపు ఇతడు సహించలేకపోతున్నాడు. కొన్నిసార్లు మన కళ్ళ ముందు మనకంటే గొప్పవారిగా కొంతమంది ఆశీర్వదించబడతారు. వాళ్ళ ఆశీర్వాదాన్ని చూసి తమ్ముడా చెల్లి మనసులో ఎప్పుడూ అసూయపడద్దు. దేవా, వాళ్ళలో ఏ మంచి నువ్వు చూసి ఆశీర్వదించావో ఇంకెక్కువ ఆశీర్వదించయ్యా, వాళ్ళు ఇంకెక్కువ ఆశీర్వదించయ్యా. ప్రభా, మీ చిత్తమైతే నాకు కూడా అలాంటి మంచి గుణాలు ఇచ్చి, మీ చిత్తమైతే నన్ను కూడా ఆశీర్వదించయ్యా అని అనుకోవటంలో తప్పులేదు. ఒకని ఎదుగుదల నీ లోపట ఎప్పుడు అసూయ, ఈర్ష్య, వారవలేనితనం పుట్టించకూడదు. ఎందుకో చెప్పమంటారా? సౌలు కుటుంబం నాశనం అయిపోవటానికి
సౌలు కుటుంబం నాశనం అయిపోవటానికి ఆ అసూయ బుద్ధి కాదా? ఏమండి, దావీదును చూసి ఈడెవుడు బచ్చాగాడు, ఈడెవుడు బచ్చాగాడు, ఈ బచ్చాగాడికి నాకంటే గొప్ప పేరు రావటమా? దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1000 కొలది అంటారా? వీడు బచ్చాగాడు, ఈ బచ్చాగాడు నాకేం చేస్తాడు, నన్నేం చేస్తాడు అనుకొని ఏదేదో చేయాలనుకున్నాడు అసూయతో. బచ్చాగాడు బచ్చాడగాడు అని అన్న సౌలు జీవితం, వారి పిల్లలు బొచ్చెబట్టుకొని అడుక్కునే స్థితికి వెళ్ళిపోయారు. వినారా ఈ మాట? బొచ్చెబట్టుకొని అడుక్కునే స్థితిలోకి వెళ్ళిపోయారు. తమ్ముడు, చెల్లి, ఒకవేళ నీ సొంత తోబుట్టువే నీకంటే గొప్ప స్థితిలో ఉన్నాడేమో, ఎప్పుడైనా అసూయపడ్డావా? ఈ సంవత్సరాంతపు దినాల్లో పశ్చాత్తాపడు. సంఘానికి వచ్చే బిడ్డల్లో ఎవరైనా వాడబడుతుంటే, మీ పిల్లల కంటే, మీ కుటుంబం కంటే ఎవరైనా మంచి స్థితిలో ఉంటే ఎప్పుడైనా అసూయపడినట్లుగా జ్ఞాపకం ఉందా? ఈ వాక్యం వింటుండగానే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. ఆ అసూయ యుద్ధానికి కారణమైంది. ఎప్పుడు ఆఖరి మాట, ఎప్పుడు యుద్ధానికి దిగకో, కొట్లాటకు దిగకో. అవసరమైతే సమాధాన పడటానికి భర్త కాళ్ళు పట్టుకోవటానికి కూడా వెనకాడుకో. అయ్యా, భార్య కాళ్ళు పట్టుకోవటానికి కూడా వెనకాడుకో. అమ్మా, సమాధానంగా బ్రతుకుదామమ్మా, మనకొద్దమ్మా ఈ కొట్లాట, మనకొద్దమ్మా ఈ పోలీస్ స్టేషన్లో, మనకొద్దమ్మా ఈ మహిళా మండలి, మన కష్టార్జితం లాయర్లకు దారిపోయొద్దమ్మా, క్రైస్తవ కుటుంబాలు పరువు పజారుకేడ్చొద్దమ్మా, వద్దమ్మా ఈ పని చేయొద్దమ్మా అని అవసరమైతే నీ కోడలు కాళ్ళు పట్టుకో. నేను అత్తనే అని అనుకోవద్దు తల్లి. నేను అత్తనే అని అధికారం చూపించేదానికంటే సమాధానంగా బ్రతకటం ఎంత గొప్ప ఆశీర్వాదమో కదా, ఎంత గొప్ప ఆశీర్వాదమో కదా. మీరు ఒకటి నమ్మండి, సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలి. కత్తి పట్టుకున్నామా? యేసయ్య అన్న మాట మీరు ఎరుగుదురు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చస్తాడు. బైబిల్లో అదోనీ బెజెకు అనే ఒక రాజు ఉన్నాడు. అతడు న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం 6-7 వచనాలు. అదోనీ బెజెకు పారిపోగా వారి అతన్ని తరిమి పట్టుకుని అతని కాలు చేతుల బొటను వేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోనీ బెజెకు, తమ కాళ్ళు చేతుల బొటను వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చిన నేను. విన్నారా? అదోనీ బెజెకు రాజుగా ఉన్నప్పుడు పొరుగు రాజులను ఓడించి వారిని చెరపట్టి తీసుకొచ్చి ఎంత కిరాటకంగా ప్రవర్తించాడో తెలుసా? కుడి చేయి బొటను వేలు, ఎడం చేయి బొటను వేలు, కుడికాలు బొటను వేలు, ఎడంకాలు బొటను వేలు నరికొదిలి పెట్టాడటండి. ఏమండి, బొటను వేలు లేకపోతే అన్నం తినేది ఎట్లా? అన్నం కలుపుకునేది ఎట్లా? ఒక వస్తువు పట్టుకునేది ఎట్లా? ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు అన్నం కలుపుకోవాలి, బొటను వేలు లేకుండా ఇట్లా ఇట్లా కలుపుకున్నాం. సరే, కలుపుకున్న అన్నాన్ని నోటి దగ్గరికి తీసుకోవాలంటే ఏం చేయాలి? చూడండి, ఎట్లా తోరి ఏం చేయగలుగుతాం? ఎట్లా పట్టుకోవాలంటే ఎట్లా ఉండాలి కదా. కుడికాలు ఎడంకాలు బొటను వేళ్ళు లేకపోతే ఎట్లా నిలవబెడతాం? నేను రాజుని, ఏం చేసినా చలామణి అయిపోద్ది. విర్రవీగాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీయులు వాళ్ళ మీద యుద్ధానికి వచ్చి అదోనీ బెజెకును పట్టుకొని, విచిత్రం తెలుసా, ఈ కుడికాలు కుడి చేతులు, ఎడంకాలు ఎడం చేయి బొటను వేళ్ళు నరికేశారు. నరికేసి అక్కడ పడేస్తే ఇప్పుడేమంటాడు తెలుసా? నేను చేసినట్లే దేవుడు నాకు చేశాడు. నేను చేసిందే నా తల మీదకి వచ్చింది. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చస్తాడు.
దేవుని మాట మీరు ఎరుగుదురు కదా. దైవజనమా, లోకంలో 2 రాజ్యాలు ఉన్నాయి. రక్తపాతాన్ని చిందించి స్థాపించే రాజ్యాలు, ప్రేమను కురిపించి స్థాపించే రాజ్యం. క్రైస్తవ రాజ్యం, యేసుక్రీస్తు స్థాపించిన రాజ్యం కత్తితో స్థాపించిన రాజ్యం కాదు. ఎదుటివాడి ప్రాణం తీసి స్థాపించిన రాజ్యం కాదు. ఎదుటివాడి కొరకు ప్రాణం పెట్టి స్థాపించిన పవిత్రమైన రాజ్యం యేసుక్రీస్తు సామ్రాజ్యం. ఎప్పటికీ ఎన్నటికీ ఈ రాజ్యం నిలిచే ఉంటుంది. ఎన్నటికీ ఇది వర్ధిల్లుతూనే ఉంటుంది. ఆమేన్. లోకంలో ఎన్నో మతాలు పుట్టుకొచ్చాయి. ఎంతోమంది మత వ్యాపకులు పుట్టుకొచ్చారు. కత్తి పట్టుకొని ఎదుటోడిని చంపి వాళ్ళ మతాన్ని కాపాడాలి, స్థాపించాలి ప్రయత్నం చేశారు. నా యేసుక్రీస్తు ఎదుటివాడి రక్తాన్ని చిందించి ఈ దైవరాజ్యాన్ని స్థాపించలేదు. తన రక్తాన్నే ధారపోసి, మీరు కరుణామయుడి సినిమా చూసి ఉంటారు. బందిపోటు బరబ్బా ఒకరోజు యేసుక్రీస్తు వారిని రాత్రిపూట రహస్యంగా కలిశాడట. అయ్యా, నీవు దావీదు రాజ్యాన్ని స్థాపించడానికే వచ్చావు. నేను కూడా రోమా వారిని ఇశ్రాయేలు దేశంలో నుంచి తరిమి దావీదు సింహాసనాన్ని కాపాడటానికే బందిపోటు బరబ్బాగా మారిపోయాను. ఇదిగో నజరేయుడైన యేసు నాతో చేయగలుపు. మనిద్దరం రోమా రాజులను తరిమి దావీదు రాజ్యాన్ని స్థిరపరుద్దామంటే యేసుక్రీస్తు వారు అన్నారట, బరబ్బా, అవసరమైతే నీ కొరకు నా ప్రాణం పెడతానేమో, కానీ నీతో నేను చెయ్యి కలపలేను బరబ్బా. ఎందుకు కలపవయ్యా నాతో చెయ్యి? కత్తికి కరుణకు సంబంధం లేదు బరబ్బా. నీది కత్తితో స్థాపించే రాజ్యం, నాది కరుణతో స్థాపించే రాజ్యం. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చేస్తాడు. నేను కత్తితో స్థాపించను, కరుణతో స్థాపిస్తాను. ప్రభు అన్నాడు. చూసారా దైవజనమా, 2000 సంవత్సరాల క్రితం స్థాపించబడిన యేసుక్రీస్తు రాజ్యం ఇశ్రాయేలు దేశంలో నుంచి సరిహద్దులు దాటి, వింటున్నారా, పట్టణాలు దాటి, ఎస్, రాష్ట్రాలు దాటి, ఎస్, దేశాలు దాటి, ఖండాలు దాటి, ఖండాంతరాలకు యేసుక్రీస్తు రాజ్యం వ్యాపిస్తూ వెళ్ళింది. క్రైస్తవుడు లేని పట్టణం, ప్రాంతం ఏది చెప్పండి? ఎన్ని ఖండాలు ఉన్నాయో, ఎన్ని దేశాలు ఉన్నాయో, ప్రతి దేశంలో యేసుక్రీస్తు సామ్రాజ్యం విస్తరించింది. దైవజనమ, ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాను. ఒక అన్న చెప్తుంటుంటే కూడా విన్నాను. ప్రిన్సిపల్ డేవిడ్ గారని నాకు అత్యంత ఆప్తులైన అన్న. ఆ అన్న మాట్లాడుతూ ఆ ఆర్టికల్లో విషయం చెప్తున్నారు. ఒక విశ్లేషకుడు మరో 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవ్యం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతూ ఉంది, ఆ వ్యాఖ్యానకర్త రాస్తాడట, 2000 సంవత్సరాలే కాదు, 20,000 సంవత్సరాల తర్వాత కూడా క్రైస్తవం యొక్క వన్నె తగ్గదు. దీని కీర్తి అంతకంతకు వ్యాపిస్తుంది. కారణం, యేసుక్రీస్తు అనైతికతతో తన రాజ్యాన్ని స్థాపించలేదు. రక్తపాతాన్ని చిందించి తన రాజ్యాన్ని స్థాపించలేదు. అపవిత్రతతో తన రాజ్యాన్ని స్థాపించలేదు. ఈ ఊర్లో ఒక భార్య, ఆ ఊర్లో ఒక భార్య, మద్దూరులో ఉంపుడు గత్తె అపవిత్రతతో తన రాజ్యాన్ని స్థాపించలేదు. కరుణతో, మమకారంతో, వాత్సల్యంతో, ప్రేమతో తన పవిత్రమైన రాజ్యాన్ని స్థాపించాడు గనుక 2000 సంవత్సరాలు కాదు, 20,000 సంవత్సరాలైనా క్రైస్తవం యొక్క కీర్తి నానాటికి వర్ధిల్లుతుంది. ఎవడైనా క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలనుకుంటే వాడు నాశనమైపోతాడేమో, కానీ వాడి రాజ్యాలు నాశనమైపోతాయేమో, కానీ వాడి సింహాసనం నాశనమైపోద్దేమో, కానీ దేవుని రాజ్యం తరతరాలు వర్ధిల్లుతుంది. కారణం ఏంటో తెలుసా? ప్రేమతో గెలుచుకున్నాడు ఈ దేవుడు. తమ్ముడా, ఈ సంవత్సరాంతపు దినాలకు వచ్చిన మీతో
ఆ బొబ్బిలి యుద్ధం నేర్పే కన్నీటి పాఠం. శ్మశానాన్ని మిగిల్చింది బొబ్బిలి యుద్ధం. 2000 సంవత్సరాల క్రితం కలువరి గిరి మీద యేసుక్రీస్తు చేసిన యుద్ధం, ఎవరితో? శత్రువైన సాతానుతో తాను చేసిన యుద్ధం ఇప్పటికీ ప్రపంచానికి ప్రేమతో పంచింది. ప్రపంచానికి ప్రేమను పంచింది. ప్రేమను ధ్వజంగా ఎత్తాడు. తమ్ముడు, చెల్లి, నీ ఇంటి వారికి ఏం పంచుదాం అనుకుంటున్నావు? కత్తితో ఇంటిని కడదాం అనుకుంటున్నావా? కరుణతో కడదాం అనుకుంటున్నావా? ఈర్ష్య ద్వేషాలతో కడదాం అనుకుంటున్నావా? ప్రేమానురాగాలతో కడదాం అనుకుంటున్నావా? ఆప్యాయతతో ఇంటిని నిర్మించుదాం అనుకుంటున్నావా? అహంకారంతో ఇంటిని నిర్మించుదాం అనుకుంటున్నావా? సమాధానంతో బ్రతుకుదాం అనుకుంటున్నావా? అసమాధానంతో జీవిద్దాం అనుకుంటున్నావా? తమ్ముడు, చెల్లి, మీ అన్నగా బ్రతిమలాడుకుంటున్నాను. ఈ సంవత్సరాంతపు దినాలు ఎవరి మీదైనా నీకు ద్వేషం ఉన్నట్లుగా జ్ఞాపకం వస్తే, ఈ వాక్యం విన్న తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి, ఒకవేళ భర్తే అయితే భర్తను గుండెల మీద పెట్టుకో, భార్య అయితే భార్యను గుండెలకు హత్తుకో, కన్న తల్లిదండ్రులే అయితే వాళ్ళ ఒడిలో వాలిపో, ఒకవేళ కడుపున పుట్టిన పిల్లలే అయితే వాళ్ళకి ఫోన్ చేసి దగ్గరికి పిలుచుకొని వాళ్ళ తల నిమురుతూ నుదుటి మీద ముద్దాడుతూ గుండెలకు హత్తుకోండి. ఒకవేళ సంఘానికి వెళ్ళే ప్రజల్లో ఎవరితోనైనా ద్వేషం ఉంటే, ఎస్, యేసుక్రీస్తు వారు తనను బంధించడానికి వచ్చిన మలుకుకు ప్రేమను పంచాడే, ఇస్కరియోతు యోధాకు ప్రేమను పంచాడే, ఆ ప్రేమను పంచు. ఐక్యతతో బ్రతుకుదాం, ప్రేమతో కట్టుకుందాం. మన కుటుంబాలు తరతరాలు నిలిచి ఉండును గాక. ద్వేషాన్ని పంచేవాడు ద్వేషమే ఎదుర్కొంటాడు, కరుణను పంచేవాడు కరుణను పొందుకుంటాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. మీ గృహాల్లో, మీ అన్నదమ్ముల మధ్యలో, కుటుంబాల్లో ఎవరి మధ్యలోనైనా అనైక్యత ఉంటే ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, బొబ్బులి యుద్ధం మాకు నేర్పిన కన్నీటి పాఠం, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరి మధ్యలో అనైక్యత ఉందో, వివాదాలు ఉన్నాయో, ద్వేషం ఉందో, కలహం ఉందో, వారి కుటుంబాలు కరుణతో కట్టబడును గాక, ప్రేమతో కట్టబడును గాక, సమాధానంతో కట్టబడును గాక, సఖ్యతతో కట్టబడును గాక. మీరు కార్చిన పవిత్ర రక్త ధారల ద్వారా అసమాధానాన్ని పారద్రోలుదురుగాక. మీరు అన్నారు కదయ్యా, అయ్యా, మీరు వాగ్దానం చేశారు, సమాధానకర్త, సరిహద్దులలో సమాధానం నేను కలుగు చేస్తానని. ఈ వాక్యం వింటుండగా ఒక్కొక్క కుటుంబంలో మీ సమాధానం కుమరించుదురుగాక, ఐక్యత కుమరించుదురుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఈ సంవత్సరాంతపు దినాల్లో ప్రతి బిడ్డ శుద్ధీకరించుకొని మనస్సు దయచేయమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.